నమస్తే వెల్కమ్ టు డీనిస్ ముందుగా హెడ్లైన్స్ అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంలో ఈ నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన చేయవలసిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బిల్లులో ఉన్న అంశాలను సుదీర్ఘంగా పరిశీలించి పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తుందని వెల్లడి. కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్. అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంతో పాటు పలు ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు ఈ నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించి చేయవలసిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆ ప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని, ఆ దిశగా ఇప్పటి నుండి తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ సూచించారు. డీజీపీ, సిఆర్డీ అధికారులు, గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తదితర అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు. అంతేకాక గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఆయా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వేసవి దృష్ట్యా కార్యక్రమానికి వచ్చే వివిఐపి, విఐపిల ప్రజలు తదితరులు అందరికీ తగిన పూర్తి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో మరొకసారి శాఖల వారి ఏర్పాట్లపై సమీక్షించడం జరుగుతుందని, ఈలోగా తగిన ప్రాథమిక కసరత్తు ప్రారంభించాలని సిఎస్ విజయానంద్ పునరుద్ఘాటించారు. రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ, గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి వచ్చినప్పుడు వివిధ పనుల నిర్వహణ పర్యవేక్షణకు అధికారులు, మంత్రులు తదితరులతో పలు కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదే రీతిలో ఇప్పుడు కూడా కమిటీలు చేయాల్సి ఉందని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సిఐడి కమిషనర్ కె కన్నాబాబు, ఐజీ ఎస్పీఎఫ్ హఫీజ్ ఆరిఫ్, కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్ చెప్పారు. బుధవారం కళాశాలలో శిక్షణ తరగతులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకుని తమ సృజనాత్మక నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ తరగతులు తోడ్పడతాయని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా 19 సంవత్సరాలుగా ఈ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి మాట్లాడుతూ, మహిళలకు కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, బ్యూటిషియన్, మగ్గం వర్క్స్, కార్టూనింగ్, మెహందీ డిజైన్స్, జుంబా డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్, జుంబా డాన్స్, వెస్టర్న్ డాన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ, కంప్యూటర్ బేసిక్స్, పేపర్ క్రాఫ్ట్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. హిందూ హై స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ, ఇప్పటిదాకా సుమారు 2000 మంది మహిళలు శిక్షణ పొంది సొంతంగా వృత్తులు నిర్వహించుకుని ఆర్థికంగా నిలబడే స్థాయికి ఎదిగారన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా తమ కళాశాల యూజీసీ స్టడీ సెంటర్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితమని, వివరాలకు 7416926563 మరియు 9030766090 నెంబర్కి సంప్రదించాలని కోరారు. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ వి శ్రీదేవి, సభ్యులు వర్మాదేవి, గౌతమీదేవి పాల్గొన్నారు. జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబిఎన్ కాలేజ్. ప్రతి సంవత్సరం కేబిఎన్ కాలేజ్ లో 2006వ సంవత్సరం నుంచి మహిళలకి ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామండి. అదేవిధంగా 2017 నుంచి పిల్లలకి ఉచితంగా వేసవి శిక్షణ తరగతులు వివిధ అంశాలపై నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ఏప్రిల్ 16వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు నిర్వహిస్తున్నాము. సుమారు 45 రోజుల పాటు ఈ శిక్షణ అనేది జరుగుతుంది మహిళలందరికీ, అలాగే పిల్లలకు కూడాను.
సో మహిళలకి వివిధ అంశాలలో అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ అని, డిటిపి, బ్యూటిషియన్ కోర్సు, మగ్గం వర్క్స్, ఫ్యాషన్ స్టైలింగ్, జుంబా డాన్స్, అలాగే పెయింటింగ్, కార్టూనింగ్, జ్యువెలరీ మేకింగ్, మెహందీ డిజైన్స్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నామండి మహిళలకి. ఎందుకంటే ఫారెన్ లాంగ్వేజ్ మీద కూడా మహిళలకి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మేము కొత్తగా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ని, అలాగే మహిళలు వాళ్ళంతటా వాళ్ళ స్వయం ప్రాతిపదిక అంటే సొంతంగా బతికేందుకు వీలుగా కార్టూనింగ్ అనేది ఒక కోర్స్ కూడా ఈ సంవత్సరం మేము ప్రారంభించాము మహిళలకి కొత్తగా. అలాగే ఇందులో భాగంగా పిల్లలకు కూడా చాలా కోర్సులు, వేదిక్ మ్యాథమెటిక్స్, పిల్లల యొక్క మేధస్సుని పెంచే విధంగా వాళ్ళకి వేదిక్ మ్యాథమెటిక్స్ పై ఒక తర్ఫీదు ఇస్తున్నామండి. అలాగే కంప్యూటర్ బేసిక్స్ మీద నాలెడ్జ్ ఇవ్వడం, అలాగే పెయింటింగ్స్ ఎలా వేయాలి, పిల్లలు పెయింటింగ్స్ ఎలా చేయాలి, డ్రా చేయాలనే దాని మీద కూడా ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, ప్రతి స్టూడెంట్ కి స్పోకెన్ ఇంగ్లీష్ రావడం కోసం అని చెప్పి దీని మీద ప్రత్యేకంగా ట్రైనర్ ని పెట్టి మనం స్పోకెన్ ఇంగ్లీష్ మీద వాళ్ళకి తర్ఫీదు ఇప్పిస్తున్నామండి. అలాగే స్పోకెన్ హిందీ, పేపర్ క్రాఫ్ట్, పేపర్ వర్క్ తో చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం వాళ్ళకి అలా ఒక అవగాహన కల్పిస్తున్నాము. అలాగే జుంబా డాన్స్, పిల్లలకి ఏంటంటే వేసవి కాలంలో ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుందండి. ఈ జుంబా డాన్స్ అనేది వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, ఎక్సర్సైజ్ లా ఉంటుంది. దీనిలో భాగంగానే మహిళలకి పిల్లలకి కూడా ఈ జుంబా డాన్స్ అనేది ఒక ప్రత్యేక ట్రైనర్ ని పెట్టి మేము ఈ 45 రోజులు శిక్షణ ఇస్తున్నాము. అలాగే వెస్టర్న్ డాన్స్ కూడాను పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆసక్తికరమైన ఇది ప్రోగ్రామ్. ఇది వెస్టర్న్ డాన్స్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా, ప్రతి పిల్లవాడు కూడా చాలా ఆసక్తికరంగా వచ్చి దీన్ని నేర్చుకుంటాడండి. అలాగే ఫ్రెంచ్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్ మీద అవగాహన అనేది చాలా అవసరం ఇవాళ రోజుల్లో పిల్లలందరికీ కూడాను. సో దానిలో భాగంగా దీని మీద మేము ఫ్రెంచ్ లాంగ్వేజ్ మీద ఒక ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ని తీసుకొచ్చి ఫ్రెంచ్ అండి. నా పేరు శ్రీదేవి, యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ కన్వీనర్ ని. ఈ సంవత్సరం మేము వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించాము. ఈ మేడం గారు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి కోర్సుల్లో శిక్షణ మొదలు పెట్టాము. అయితే మహిళలకి, ఇంట్లో ఉండే వాళ్ళకి వీలుగా ఉండేలాగా ఉదయం మరియు సాయంత్రం కూడా ప్రారంభిద్దామని అనుకున్నాము. అంటే ఉదయం అయిన వాళ్ళు ఉదయం వచ్చి, సాయంత్రం వీలుగా ఉన్న వాళ్ళు సాయంత్రం, పిల్లలకి మహిళలకి కూడా ఉదయము సాయంత్రము కూడా ఆల్టర్నేటివ్ గా కొన్ని కోర్సెస్ లో అంటే 2-3 కోర్సెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా వీలుగా ఉండేలాగా ప్రారంభించాము. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఇది గనక ఇది జయప్రదం కావాలని మేము ఆశిస్తున్నాము మీ అందరి ప్రోత్సాహంతోనే. అలా జయప్రదం అయితే ప్రతి సంవత్సరము ఈ రకంగానే మరికొన్ని వినూత్నమైనటువంటి కోర్సెస్ ఏమన్నా మేము క్రియేట్ చేసి దాన్ని బట్టి ఇంకొంచెం మహిళలకి, పిల్లలకి కూడా ఉపయోగపడేలాగా మా కాలేజీ కృషి చేస్తుందని నేను మీ అందరికీ త్రూ పత్రిక ద్వారా నేను విన్నపం చేస్తున్నాను. వనమాదేవి అండి, ఐఎమ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండి. మేము 19 సంవత్సరాల నుంచి ఈ సమ్మర్ కోచింగ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. దీనిలో మేము మ్యాథ్స్ వైజ్ గా వేదిక్ మ్యాథ్స్ అనేది పెడుతున్నామండి. దానివల్ల చాలా మంది పిల్లలు కొత్తగా మ్యాథ్స్ లో చాలా మంది పిల్లలకి భయం అనేది ఉంటుందండి. బట్ ఈ వేదిక్ మ్యాథ్స్ షార్ట్ కట్స్ నేర్చుకోవటం వల్ల అండి వాళ్ళు చాలా మ్యాథ్స్ లో చాలా ఇంప్రూవ్ అయ్యి పిల్లలు కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారండి. ఇలా ఇంకా ఇన్నోవేటివ్ గా మ్యాథ్స్ లో కూడా మ్యాథమెటికల్ మోడల్స్ ఒకటి ఈ ఇయర్ పెడుతున్నామండి. పిల్లలకు కూడా ఎడిషన్, సబ్ట్రాక్షన్ అనేది మేము త్రూ ఒక గేమ్ ద్వారా నేర్పించేసి వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మేము ఈసారి కొత్తగా స్టార్ట్ చేసామండి. ఇది అంతా అందరూ చాలా బాగా వినియోగించుకోవాలండి. ప్లస్ ఇలా కాకుండా ఇంకేదైనా కొంచెం ఇంకా మ్యాథ్స్ లో కూడా ఇంకా కొత్తగా మోడల్స్ అన్ని పెట్టి పిల్లలకి మంచి ఇంప్రూవ్మెంట్ చూపించాలని అనుకుంటున్నామండి. సో అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నామండి. పేరు గౌతమి అండి, నేను డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. మీ సమ్మర్ కోర్సెస్ అనేవి 2006 నుంచి స్టార్ట్ చేసాము పిల్లలకి, అలాగే మహిళలకి కూడా అండి. సో 2006 నుంచి వివిధ అంశాల్లో మేము శిక్షణ తరగతులు అన్నవి కండక్ట్ చేస్తున్నాము. ఈ శిక్షణ తరగతుల్లో కంప్యూటర్ అప్లికేషన్స్, డిటిపి, ఈ కోర్సెస్ అన్ని కూడా మేము నేర్పిస్తాము. వీటి వల్ల బయటికి వెళ్ళి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కంప్యూటర్స్ మీద నడుస్తుంది. కంప్యూటర్స్ అన్నది నేర్చుకొని వాళ్ళకి ఉద్యోగ రీత్యా కూడా అవకాశాలు కలిగించేటట్టుగా మేము శిక్షణ అన్నది ఇస్తున్నాం అండి. డిటిపి ద్వారా వాళ్ళు ఫోటోషాప్ ఇవన్నీ కూడా నేర్చుకుంటారు. ఫోటోషాప్, క్వరెల్డ్రా ఇవన్నీ వాటి ద్వారా వాళ్ళ ఇంట్లో కూర్చొని శుభలేఖలు, అలాగే ఫోటో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకునే అవకాశం అన్నది కల్పిస్తున్నాం. ఇంట్లో ఉండి కూడా వాళ్ళు సంపాదించుకునే అవకాశం అన్నది ఈ కోర్సెస్ ద్వారా, మేము కంప్యూటర్ కోర్సెస్ ద్వారా వాళ్ళకి, మహిళలకి ప్రొవైడ్ చేస్తున్నాం అండి. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు అండి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాను.
మరి కేబిఎన్ కాలేజీలో 2006 సంవత్సరం నుంచి కూడా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఎంతో కొంత కుటుంబానికి ఆదాయాన్ని సంపాదించే పద్ధతిలో సహకారం అందించాలనేటువంటి ఉద్దేశంతో కేబిఎన్ కళాశాల యాజమాన్యం ఈ మహిళలందరికీ కూడా మరి సమ్మర్లో 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు వివిధ కోర్సులో శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది. 2006 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 50,000 మంది పైగా మహిళలకి ఈ చేతి వృత్తిలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు నుంచి మే ఆఖరి వరకు 31వ తారీఖు వరకు కూడా సుమారుగా 45-46 రోజులు వచ్చేట్టుగా మరలా మరి మహిళలకి 11 కోర్సులు, అలాగే పిల్లలకైనట్లయితే 9 కోర్సుల్లో మరి శిక్షణా తరగతులు అనేవి నిర్వహించడానికి సంకల్పించాం. మరి వాళ్ళు మహిళలు అనేవాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ శిక్షణా తరగతుల్లో నేర్చుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్ అనేది, అలాగే ఈ టైలరింగ్ అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు కొంత ఆదాయం అనేది సంపాదించి కుటుంబానికి అండగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. ఈ మగ్గం వర్క్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఒక బ్లౌజ్ మేకింగ్ కి పెళ్లిళ్ళ సందర్భంలో 5,000 నుంచి 6,000 రూపాయల వరకు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటిది, అలాగే ఈ ఫ్యాషన్ స్టైలింగ్ అనేది, ఈ బ్యూటీషియన్ కోర్సు కూడా చాలా వేలాది రూపాయలు కూడా ఇక్కడ మరి ఛార్జ్ చేస్తున్నటువంటి రోజుల్లో స్వయంగా మరి ఈ బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకున్నట్లయితే వాళ్ళు సొంతగా వాళ్ళు మేకప్ చేసుకోవటానికి ఏదైనా ఫంక్షన్లు అలాంటివి ఉన్నప్పుడు వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కోర్సులు కూడా ప్రవేశపెట్టాం. మరి కేబిఎన్ కళాశాలలో 365 రోజులు కూడా ఒక 15 కుట్టు మిషన్లు పెట్టి, ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టి, మరి మహిళలకి 60 మంది బ్యాచ్ని పెట్టి 365 రోజులు నేర్పేటువంటి పద్ధతి ఉంది. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బిల్లులో ఉన్న అంశాలను సుదీర్ఘంగా పరిశీలించి పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తుందన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ సంజయ్ గాంధీ కాలనీ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 3 పార్టీ కార్యకర్తలకు ఒక టిఫిన్ బండి, 2 తోపుడు బండ్లను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు బిల్లు విషయంలో దేశంలోని ముస్లిం సోదరులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అందుకే తెలుగుదేశం పార్టీ పార్లమెంటు జేఏసీ దృష్టికి తీసుకువెళ్లేలా కృషి చేయడంతో చర్చ జరిగిందన్నారు. బిల్లులో 8 అంశాలు మైనార్టీలకు మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని, బిల్లు ఆమోదం పొందితే ఆ వివరాలు బయటకు వస్తాయన్నారు. యాక్ట్ ద్వారా ముస్లిం సోదరుల ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అనేక విషయాలు ముస్లింలకు అండగా నిలబడిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా వక్ఫ్ బోర్డుల గురించి, ఆస్తుల గురించి రకరకాల విధానాలతో అందరూ ఆందోళన చెందుతున్నమాట వాస్తవం. ప్రత్యేకంగా ముస్లిం కమ్యూనిటీ అంతా ఆందోళన చెందుతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైనప్పుడు ఈ వక్ఫ్ బోర్డు గురించి, వక్ఫ్ యాక్ట్ గురించి సుదీర్ఘంగా చర్చించి దానిలో ఇబ్బందికరమైన ముస్లిం సోదరులతో కూడా మాట్లాడి ముందు జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసే విధంగా పార్లమెంట్ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వీరి ఒత్తిడికి వాళ్ళందరూ కూడా యాక్షన్ కమిటీ పెట్టి కొన్ని రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి కొంత సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజున ఏవైతే యాక్ట్లో పెట్టారో, బిల్లులో పెట్టారో దానిలో 8 అమెండ్మెంట్ల కోసం తెలుగుదేశం పార్టీ పట్టుపట్టడం జరిగింది. ఈ రోజు నేను న్యూస్ లో చూశాను. ఆ 8 అమెండ్మెంట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని కూడా చూశాను. అది కరెక్ట్ అయితే మాత్రం అది గొప్ప విషయం. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ కనపడతా ఉంది. ఏదైనా ఇవాళ సాయంత్రం బిల్లు టేబుల్ మీద పెడతాం జరుగుతుంది. దాంట్లో చూసి అవన్నీ కూడా దాంట్లో ఏ నిబంధన వర్తించాలన్నా బిల్లు వచ్చిన మరుసటి నిమిషం తప్ప 100 సంవత్సరాలు ఉన్న ఆస్తులకు కానీ 100 సంవత్సరాలకి ఏ నిబంధన వర్తించాలి. దాంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే అది కంటిన్యూ అవుతాయి. ఈ యొక్క బిల్లు ద్వారా ఆస్తులు కాపాడబడాలా,
ముస్లిం తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల కాలంలో తీసుకున్న చర్యలపై టీటీడీ ప్రజెంటేషన్ ఇచ్చింది. పెరుగుతున్న భక్తుల రద్దీ నేపథ్యంలో భవిష్యత్తులో చేపట్టే చర్యలపై టీడీపీ పెద్దలతో సీఎం సమీక్ష జరిపారు. టీటీడీ దర్శనాలు వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించారు. తిరుమల ప్రతిష్ట పెంచడం, తిరుమల క్షేత్రాన్ని భక్తులకు మరింత దగ్గర చేయడం, సులభమైన సౌకర్యవంతమైన సేవలకు సంబంధించి వివరాలను టీటీడీ అధికారులను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ జె శ్యామలరావు, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఏపీఐఐసి కాలనీ రైతు బజార్లో బుధవారం మంత్రి నాదెళ్ల మనోహర్ తనిఖీలు చేపట్టారు. ఒక దుకాణంలో పీడీఎస్ బియ్యం విక్రయిస్తుండటాన్ని ఆయన గుర్తించారు. సంబంధిత అధికారులకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని నాదెళ్ల సూచించారు. ఈ వ్యాపారి వద్ద బియ్యం విక్రయానికి సంబంధించిన ఇన్వాయిస్లను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశాలిచ్చారు. All DSO, ask them to inspect this. This is PDS list. ఇన్వాయిస్ ఉన్నాయా? ఎందుకు ఇవ్వలేదు ఇన్వాయిస్? అంటే ఆయన ఏం చెప్తే నువ్వు నోట్ చేసుకుంటావు. ఇన్వాయిస్ ఉన్నారు కదా, చెక్ చేసుకుంటా. అది కమోడిటీస్ ఉండాలి, పరిశ్రమలో అవసరం లేదు. కానీ కమోడిటీస్ ఉండాలి. కానీ దగ్గర మీ రూమ్ కదా, ఎక్కడ చేశారు మీరు? ఇంతకుముందు ఎక్కడ చేశారు? కరెక్ట్ కాదు. మీరు ఈ రైస్ అమ్మడం, ఈ రైస్ అమ్మడం కరెక్ట్ కాదు. చెక్కి ఇచ్చారా, చెప్పకండి ఇచ్చారా? సూపర్వైజర్ ఎవరు? గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తుందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందజేస్తామని అన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరు కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరికి ఎంతో అపారమైన అనుభవం ఉందన్నారు. సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు, అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్స్ ఇవ్వకపోవడం వల్ల ఆ నిధులు విడుదల నిలిచిపోయాయని, నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరు అందేవన్నారు.
ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3,000 కోట్ల నిధులు CFMS నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. CFMS లో నిధులు ఉంచితే మున్సిపాలిటీలు తీవ్రంగా నష్టపోతాయనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే సుజనా చౌదరి నేను కలిసి పనిచేస్తామని తెలిపారు. అంటే రోడ్డు ప్రాబ్లం కావచ్చు, డ్రైన్ కావచ్చు, వాటర్ కావచ్చు, హాస్పిటల్స్ హెల్త్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, అటువంటి ప్రాబ్లమ్స్ని ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని అధికారులకు తెలియజేసి అది సాల్వ్ అయ్యేటట్టుగా చాలా వీలైనంత తక్కువ సమయంలో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోఆర్డినేటర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా తిరగటానికి ఇబ్బంది లేకుండా వారు యాక్చువల్లీ సుజనా ఫౌండేషన్ ద్వారా బైక్స్ ఇచ్చారు. వారి యొక్క ముఖ్య పని ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వారిచ్చిన ఏరియాలో తిరిగి సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడం ఒక వినూతనమైన పథకం. నేను అదే చెప్పాను, వాళ్ళు కూడా సచివాలయంలో ఉండే స్టాఫ్తో కోఆర్డినేట్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. నేను మంత్రిగా ఈరోజు ఇది ఒక P4 ప్రోగ్రామ్, సీఎం గారు ఏదైతే P4 అని తీసుకొస్తున్నారో దాంట్లో భాగమే ఈ ప్రోగ్రాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ నేను ఎవరైతే సచివాలయ స్టాఫ్తో ఉన్నారో వాళ్ళతో అనుసంధానం చేస్తాము. అప్పుడు సమస్యలు ఇమీడియట్గా సచివాలయ స్టాఫ్కి చెప్తే వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేస్తే ప్రజలకు వీలైనంత తొందరలో సమస్యలు సాల్వ్ అవుతాయి. మంత్రివర్యులు నారాయణ గారు కూడా వచ్చి మనం చేస్తున్న కార్యక్రమానికి ముఖ్యంగా ఈ సుజనా మిత్ర కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వ పని చేస్తుంది చేయట్లేదు అని అంటారు కదా, అలా కాకుండా మన దగ్గర కాన్స్టిట్యూన్సీ 22 డివిజన్స్లో ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క సమన్వయకర్తను పెట్టాం. ఆ సమన్వయకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ డివిజన్లో సుమారుగా 12,000 మంది ఉంటారు, 4,000 ఇల్లులు ఉంటాయి. 4,000 ఇళ్ళలో సుమారుగా ఒక 10 కంప్లైంట్లు వస్తే రోజు 10 మంది వెళ్ళి సచివాలయం ద్వారా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్టాఫ్ని ఇబ్బంది పెట్టే కంటే ఈ 10 కంప్లైంట్లు తీసుకొని ఒక వ్యక్తి వెళ్ళి ఆ మున్సిపల్ స్టాఫ్తో మాట్లాడతారు. దాని మూలాన ఏంటంటే పని అయిందా అవ్వలేదా, పని పూర్తి చేసి మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకు కూడా చెప్పడం. దీని ద్వారా సచివాలయంలో ఉన్న స్టాఫ్ కూడా ఉపయోగపడతారు, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళకు కూడా ఇది కొంత సౌలభ్యం కలిగిస్తుంది. ఇప్పుడు 22 డివిజన్లో 10 మంది చొప్పున 220 మంది వెళ్ళే బదులు 22 మంది వెళ్తారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చక్కగా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ప్రతి ఎన్నికల్లోనూ 80% పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణలను ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందని అన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవటం లేదన్నారు. చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఓటర్ ప్రోగ్రెస్ కార్డు ఇవ్వాలని ఇండియా ఓటర్ యాప్ రూపొందించాలన్నారు. ఓటు హక్కు ఓటర్కు ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్ సందేశం పంపాలన్నారు. ఓటు హక్కుపై పూర్తి పాఠ్యాంశాన్ని ఉన్నత పాఠశాల స్థాయి నుంచి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలన్నారు. 5 ఆవిష్కరణలు మార్పులుగా ఎన్నికల కమిషన్ చేస్తే ప్రతి ఎన్నికల్లో 90% ఓటింగ్ జరుగుతుందన్నారు. ఓటర్కు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆవిష్కరణ చేయాలని 2024 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను వ్యాజ్యం వేయడం జరిగిందని వెంకటేశ్వర్లు వివరించారు. తాను వేసిన వ్యాజ్యానికి స్పందించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ ను ఆదేశించిందన్నారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. దీనిని తాను సవాల్ చేస్తున్నానని, తాను సూచించిన ఆవిష్కరణ చేస్తే ఓటు వివరాల గోప్యత దెబ్బతినదన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నామన్నారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. నమస్కారం, నా పేరు అలహరి వెంకటేశ్వర్లు, నెల్లూరు నగరము.
విజయవాడలో ఈరోజు గౌరవనీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓటు వినియోగించుకున్న ఓటర్లకి గుర్తింపు గౌరవం ఇవ్వాలని ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్, అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ సెల్ ఫోన్కు మీరు పలానా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారనే SMS సందేశం, అలాగే ఓటు హక్కు మీద పూర్తి స్థాయి పాఠ్యాంశం హై స్కూల్ స్థాయి నుంచి అమలు చేయాలని, అలాగే ఎన్నికల కోడ్ అప్పుడు రాజకీయ నాయకుల విగ్రహాలకు ఏ విధంగా నిషేధం విధిస్తున్నారో ఎన్నికలు కూడా అమలు రోజు నుంచి ముగిసే వరకు మద్యపానం నిషేధించాలని గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాము. డిసెంబర్ 2024 డిసెంబర్ 6వ తేదీ గౌరవనీయ హైకోర్టు వారు ఆర్డర్స్ పాస్ చేశారు. 17 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లై ఇచ్చింది. అలాగే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రిప్లై ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిప్లైలో ఏం తెలియజేశారంటే, మీరు చెప్పిన విధంగా ఓటర్ ప్రోగ్రెస్ కార్డ్, ఇండియా ఓటర్స్ యాప్లో ఓటర్ల వివరాలు అప్లోడ్ చేసి పబ్లిక్లో పెడితే వ్యక్తిగత గోప్యతలకు ఇబ్బంది అని తెలియజేశారు. వారు చెప్పిన విషయాలు పచ్చి అవాస్తవాలని నిరూపించడానికి ఈ పత్రికా విలేకరుల సమావేశం నేను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే, అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు, ఆలోచనలు ఒక ఓటరు, ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతుల ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. విజయవాడ రోడ్ల మండలం రాయనపాడు గ్రామంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బుధవారం రైతు బజార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమయ్యారు. అనంతరం వారి యొక్క సమస్యలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ సాధారణ రకం ధాన్యానికి 100 కిలోలకు గాను 2300 రూపాయలు, 75 కిలోలకు గాను 1725 రూపాయలు, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 100 కిలోలకు గాను 2320 రూపాయలు, 75 కిలోలకు గాను 1740 రూపాయలు ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. మైలవరంలో ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న 2 వ్యక్తులను బుధవారం అరెస్టు చేసినట్లుగా మైలవరం ఏసీపీ ప్రసాదరావు తెలియజేశారు. ఏసీపీ వివరాల మేరకు పట్టణంలో ఇటీవల దొంగతనాలు ఎక్కువయ్యాయన్నారు. ఈ మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లుగా తెలిపారు. దీంతో నిందితుల నుంచి 6 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. ఏసీలను ఆయన అభినందించారు. వైసీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ల ముందు నుంచి ఉన్న కంచాన్ని లాగిపడేసిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడ ఒక నాయకుల్లా చంద్రబాబు నాయుడు వ్యవహరించలేదని ఆరోపించారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన వారి తెగువను అభినందించారు. వారిని చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. ఉప ఎన్నికల్లో చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు. మొత్తం 508.39 స్థానాలు వైసీపీ గెలిచిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఎక్కడ ఒక నాయకుడిలా చంద్రబాబు వ్యవహరించలేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మోసం చేశారని ఆరోపించారు. ప్రజలకు 143 హామీలు ఇచ్చి మభ్యపెట్టారని దుయ్యబట్టారు. ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలను కూడా పంపే పరిస్థితి ఆయనకు లేదన్నారు. రానున్న రోజులు తమవని, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతాయని, వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోవిడ్ కారణంగా కార్యకర్తలకు చేయాల్సినంత చేయలేకపోవచ్చు, కానీ జగన్ 2.0 దీనికి భిన్నంగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం గట్టిగా నిలబడతానని జగన్ తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని వారు వెల్లడించారు. తుమ్మలపల్లి
చింతపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నుముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు స్వర్ణయుగం వచ్చిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తామని ఆమె వెల్లడించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతను అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు పదవి అలంకారం కాదని ఒక బాధ్యత అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఈరోజు జరిగిన కార్యక్రమం ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే తిరుపతిలో మాకు జరిగేది సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 4-5 రోజుల క్రితం చెప్తేనే ఇంతమంది వచ్చి ఇంత భారీ ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించారు. వాళ్ళందరికీ కూడా అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్లుగా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. నేను మొన్న బాధ్యతలు తీసుకుంటాను అడిగిన డిపార్ట్మెంట్లో ఇంతవరకు ఏం జరిగింది, ఈ యొక్క కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు రన్ చేశారు, ఏం జరిగిందంటే ఏమీ లేవు. అక్కడ ఒక మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు, ఒక మినిట్ బుక్స్ లేవు, కేటాయింపులు ఏ విధంగా చేశారో తెలియడం లేదు. ఈ విధంగా ఉన్న దాన్ని నేను నిన్న కూడా మా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతాం. రేపు రాబోయే ఈ యొక్క చైర్మన్ విధులు రాబోయే నిర్వర్తించే వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా కూడా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం. ఏదైతే బడ్జెట్లో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన ఫండ్స్ నుంచి వస్తాయి ఇవన్నీ వాటన్నిటిని కూడా ఏబిసిడి గ్రూపులుగా డివైడ్ చేసి వాళ్ళ యొక్క సంఖ్యను బట్టి వాళ్ళకి ఎవరెవరికి ఆయా వర్గాలకు సంబంధించి ఈ నిధులన్నీ కూడా విడుదల చేసే విధంగా కొత్త ప్రక్రియని శ్రీకారం చుట్టడం. దాంట్లో కూడా చూస్తే యాదవ్ కార్పొరేషన్కి వస్తే ఎగ్జాంపుల్ 20కి సంబంధించిన ఏదైతే ఈ గొర్రెలు మేకలకు సంబంధించిన పెంపకాలు ఏవైతే చేస్తారో దానికి సంబంధించి 20+1 పెట్టుకొని చిరు వ్యాపారస్తులకు అండగా సిఐటి అనేక పోరాటాలు చేస్తూ వారి జీవనోపాధిని కాపాడుతుందని, ఇది సహించలేని తెలుగుదేశం నాయకుడు సిపిఎం నాయకులు కాశీనాథ్ బాబురావులపై అసత్య ఆరోపణలు చేయడం సరైనది కాదని సిపిఎం ఫ్లోర్ లీడ్ బోయ సత్యబాబు, సిపిఎం సెంట్రల్ కార్యదర్శి భూపతి రమణారావు, సిపిఎం తూర్పు కార్యదర్శి పి కృష్ణ హెచ్చరించారు. చిరు వ్యాపారస్తుల వద్ద అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. చిరు వ్యాపారస్తులకు అండగా నిలుస్తున్న సిఐటియు నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న తెలుగుదేశం నాయకులకు చిరు వ్యాపారస్తులు తగిన గుణపాఠం చెబుతారని వారు తెలిపారు. మహంతి మార్కెట్ వద్ద చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న వారి కుటుంబాలను రోడ్ల పాలు చేస్తూ మార్కెట్ ను తరలించడానికి ₹2 కోట్ల డీల్ జరిగిందని, దాంట్లో బాలా పాత్ర ఉందని వారు ఆరోపించారు. డివిజన్ లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న వారి నుండి లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. మొన్న ఉగాదికి ఒక స్కీమ్ ఓపెన్ చేశారు, 4P స్కీము. అంటే ఈరోజు పేదరికంలో ఉన్న వారికి ధనవంతులు సహాయం అందించాలని. మరి బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్స్కి ఎవరు సహాయం అందించాలి? ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద షాపుల నుంచి సహకారాలు ఉండాల్సిన అవసరం ఉంది కదా. అంటే బడా షాపింగ్ మాల్స్ యొక్క లాభాల కోసం వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని ఈరోజు బీసెంట్ రోడ్లో ఉన్నటువంటి హాకర్స్ మొత్తాన్ని ఇక్కడి నుంచి తరలించే కుట్రలు చేస్తూ తర్వాత మళ్ళీ వాళ్ళకు అనుకూలమైన వాళ్ళతో లక్షల రూపాయలు లంచాలు తీసుకొని మళ్ళీ వ్యాపారాలు పెట్టించేదానికి ఈరోజు ఇక్కడ ఉన్న తెలుగుదేశం కార్పొరేటరు, అలాగే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి
ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరుగుతున్న ఈ దందా ముఖ్యమంత్రి గారు ఇటువంటి దందాలని మీరు అరికట్టి విజయవాడ నగరంలో శాంతి భద్రతల్ని ఆకర్ష్ యొక్క జీవన ప్రమాణాలని రక్షణని కాపాడాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తోపుడు బళ్ళ మీద బతికేటువంటి పేదవాళ్ల పైన నెల్లిదెండ్ల బాలస్వామి గారు కార్పొరేటర్గా ఉండి బాల బకాసుడి పద్ధతిలో వ్యవహరించిన తీరు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. హాకర్స్ దశాబ్దాల కాలం నుండి విజయవాడ నగరంలో అనేక ప్రాంతాల్లో చిరుబళ్ళు పెట్టుకొని బుట్టల్లోనూ గంపల్లోనూ అమ్ముకొని బతుకుతూ ఉన్నారు. ఆ చరిత్ర కూడా మీకు తెలుసు. మరి ఇవాళ బీ సెంటర్ రోడ్లో ఇవాళ హాకర్స్కి మా వ్యాపారులు పోటీగా తీసుకొచ్చి ఇవాళ ఒక గందరగోళం సృష్టించి ఇప్పుడు పాత హాకర్స్ ఉన్నటువంటి వాళ్ళకి షాపు యజమానులకు ఉన్నటువంటి ఐక్యతని అన్యూనతను కూడా దెబ్బతీసి ఘర్షణ రూపంలో సృష్టించేదానికి ఇవాళ బాలస్వామి గారు చేసిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. హాకర్స్ పరిస్థితి పెనం మీదలోంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. నగర వ్యాప్తంగా పొట్టగూటి కోసం రోడ్డుపైన చిరు వ్యాపారం చేసేటువంటి వాటిని బలవంతంగా తొలగించేటువంటి పరిస్థితి నగరంలో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీసెంట్ రోడ్లో హాకర్లపైన అధికార ప్రభుత్వం జులుం విధిలిస్తూ ఉంది. ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నటువంటి చిరు వ్యాపారస్తుల్ని అక్కడి నుంచి తొలగించేటువంటి ప్రయత్నం అధికార ప్రభుత్వం చేస్తూ ఉంది. పెంచిన పాల ధరను ఉపసంహరించుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి లీటర్కు ₹2 చొప్పున పాల ధరలు పెంచడం అన్యాయమని ఆయన విమర్శించారు. పేద ప్రజలపై పెనుభారం మోపే పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం పాల ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మిల్క్ ప్రాజెక్ట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి పాల ధరలను పెంచడం పరిపాటిగా మారిందని విమర్శించారు. మిల్క్ యూనియన్ లాభాల్లో ఉన్నప్పటికీ పాల ధరలను పెంచడంలో ఔచిత్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పాల ధరలకు సమాంతరంగా పాల ఉత్పత్తుల ధరలన్నీ పెరిగి ప్రజలపై పెనుభారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పౌష్టికాహారంగా ఉన్న పాలు అందుబాటులో లేకుండా విపరీతంగా ధరలు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా మిల్క్ యూనియన్ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుర్గారావు, కొట్టు రామలారావు పాల్గొన్నారు. 1,50,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ 6 నెలలకు ఒకసారి ₹2 చొప్పున ప్రజలపైన భారాలు వేస్తూ ఉంటే ఆ ప్రభుత్వం అని లేదు, ఈ ప్రభుత్వం లేదు, పెంచుకునేటటువంటి దానికి యథేచ్ఛగా అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాకుండా పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి 1,200 రూపాయల టర్నోవర్ చేస్తే అందులో 200 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. అదే యూనియన్ మరలా 2025-26కి సంబంధించి 1,350 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయాలని నిర్ణయం చేశారు. 1,350 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తే గత సంవత్సరం వచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు ఆదాయం కంటే కూడా మరి ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాలు పెరిగి లాభాల బాటలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ ఎందుకు ధరలు పెంచాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే పాలు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగంగా ఉన్న పాలని దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు పాల మీద ఆదాయం బాగానే ఉందని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు ₹2 లీటర్కి ₹2 పెంచడం జరిగింది. అలాగే పాలు రేట్లు పెంచడం ఒకటే కాకుండా పాల వల్ల ఏవైతే తయారవుతాయో అవన్నీ కూడా రేట్లు పెరిగే పరిస్థితి. టీ దగ్గర నుంచి, మజ్జిగ దగ్గర నుంచి, అలాగే పాలతో చేసే స్వీట్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా రేట్లు పెంచే పరిస్థితి ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా పాలు ఉపయోగించుకునే పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అమరావతి ప్రజా రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించడంలో ఈ నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన చేయవలసిన ఏర్పాట్లపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ప్రాథమిక సమీక్ష. వక్ఫ్ బోర్డు యాక్ట్ సవరణ పట్ల ముస్లిం సోదరులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్న విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. బిల్లులో ఉన్న అంశాలను సుదీర్ఘంగా పరిశీలించి పార్లమెంటు వేదికగా తెలుగుదేశం పార్టీ మైనార్టీల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తుందని వెల్లడి. కేబిఎన్ కళాశాల యూజీసీ ఉమెన్స్ స్టడీస్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి మహిళలు విద్యార్థుల కోసం ఉచిత వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపిన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ టి శ్రీనివాస్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.